పెద్ద విశేషమైనటువంటి ఖరీదైన ఆభరణములు లేవు. ఓ పసుపు తాడు నల్లపూసలు ఉన్నాయి. అయినా ఇద్దరూ ఎదురొచ్చినప్పుడు ఎన్ని కోట్ల ఆభరణములు పెట్టుకున్నా నొసటన నువ్వు పువ్వంత బొట్టు లేని స్త్రీని మంగళప్రదంగా భావిస్తారా? ఎన్ని ఆభరణములు లేకపోయినా చీనాంబరములు కట్టుకోకపోయినా పాలభాగమునందు నువ్వు పువ్వంత తిలకమును ధరించినటువంటి స్త్రీని మంగళదేవతగా భావన చేస్తారా? నువ్వు పువ్వంత బొట్టు ఉంటే సుమంగళీ స్వరూపం, సువాసిని అని. ఆమె ఎవరు అన్నదానితో సంబంధం లేదు. ఆమె ఏ కులానికి చెందింది, ఆమె ఏ జాతికి చెందినది, ఆమెకి ఎంత తెలుసు, ఆమె ఏ సాంప్రదాయంలో ఉంది, ఇవన్నీ ఎవరు చూడరు. ఆమె బొట్టు పెట్టుకుని ఉన్నది, ఆమె సువాసిని. ఆమె ఎదురొచ్చిందనుకోండి, సాక్షాత్ పరదేవతయే ఎదురొచ్చినంత సంతోషంగా ప్రయాణం ప్రారంభం చేస్తాడు. అది మంగళప్రదమైనటువంటి